ఇవన్నీ చేసిన తర్వాత టేస్ట్ బాగలేదంటే మార్క్స్ రావు. కాబట్టి ఏంటంటే టేస్ట్ కూడా వాల్యుబుల్ పాయింట్. 5th పాయింట్, ఫైనల్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరికీ కావాల్సిన పాయింట్ అన్నమాట ఇది, న్యూట్రిషన్ వాల్యూస్. ప్రతి ఇంగ్రీడియంట్ మీరు వేసినప్పుడు కూడా దాంట్లో ఏ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాయింట్ అర్థమైంది కదా గీత గారు, మాధవి గారు, రైట్? ఇప్పుడు ఈరోజు మేము ఇచ్చే ఇంగ్రీడియంట్ ఏంటంటే అరటికాయ. పదార్థాలని చూద్దాం. అరటికాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్, నూనె, శనగపిండి. ఓకే, అరటికాయతో గీత గారు మీరేం చేస్తారు? అరటికాయ భర్తా చేస్తాను. అరటికాయ భర్త అంటే ఇది ఎక్కడో బెంగాలీ ఐటెంలో ఉంది, రైట్? అవును. బాగా చేయగలరా మీరు? ట్రై చేస్తాను. అంటే ఇంతకుముందు ఎప్పుడు చేశారా, చేయలేదా? ఎందుకంటే ఇది కాంపిటీషన్, చూసుకోండి కేర్ఫుల్గా. మనం ఏదైనా ఐటెం చేసినప్పుడు కేర్ఫుల్గా మనం చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చేసింది మనం చేస్తే మనం విజేత అవ్వచ్చు. ఓకే, బాగా చేస్తారు. మరి మాధవి గారు అరటికాయతో మీరే ఐటెం చేస్తారు? అరటికాయతో పకోడా ఫ్రై. అరటికాయ పకోడా ఫ్రై బాగా చేయగలరా? చేస్తానండి. అరటికాయ పకోడా ఫ్రై ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ డిష్. మరి మాధవి గారు ఎలా చేస్తారో చూద్దాం. పెన్ను పేపర్ పెట్టి రెడీగా ఉండండి. మాధవి గారి టైం స్టార్ట్ అవుతుంది. మీ టైం స్టార్ట్ నౌ. ముందు అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలి? అది తొందరగా కుక్ అవుతుంది అని, ఫ్రై కూడా బాగా అవుతుంది. ఫస్ట్ అరటికాయని పీల్ చేసుకోవాలండి. పచ్చి అరటికాయని ఎక్కువగా తినరు కాబట్టి ఇట్లా పకోడీ ఫ్రైలా చేసుకుంటే స్నాక్ ఐటమ్గా తినొచ్చు. అందుకని మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఇంట్లో ఎలాంటి వంటలు చేస్తారండి? ఎక్కువ నేను చపాతీస్, రోటీస్ ఇలాంటివే చేస్తూ ఉంటానండి. ఇంట్లో బియ్యం పిండితో చేయడం ఇలాంటివి ఎక్కువ చేస్తానండి. మరి మా ప్రేక్షకులకు ఒక మంచి రెసిపీ చెప్పండి. చపాతీ రోటీ, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ రోటీస్ చపాతీలు ఉన్నాయి. ఒక మంచి రెసిపీ చెప్పండి, కట్ చేసుకుంటాం. టైం కూడా ఇంపార్టెంట్ మీకు. బియ్యం పిండిలో జీలకర్ర, తర్వాత గ్రీన్ చిల్లీ, నానబెట్టిన శనగపప్పు, ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ అన్నీ వేసి కొంచెం వేడి నీళ్ళలో కలిపి డైరెక్ట్ పెనం మీద ప్యాక్ చేసుకోవటం. అవును, లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉన్న రోటీస్ వస్తాయి. చూసారు కదా, లో ఫ్లేమ్లో ఉంటే క్రిస్పీనెస్ వస్తుంది. అది తొందరగా కూడా అయిపోతుంది ఈ రోటీ. బియ్యం పిండితో తొందరగా కూడా అవుతుందంట గీత గారు చెప్తున్నారు. మీరు చాలా స్మార్ట్గా వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పీలర్తో మీరు పీల్ చేస్తున్నారు అరటికాయ పొట్టుని. ఇప్పుడు ఇంట్లో ఓన్లీ టేస్ట్ చేయడానికి కాబట్టి సింగిల్ అరటికాయతో ఇప్పుడు మనం చేసుకుంటున్నాం, కర్రీ చేసుకుంటున్నాం. అదే ఇంట్లో ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే 10 అరటికాయలు అవసరం ఉంటుంది మనకి. అలాంటప్పుడు స్కిన్ ఉంది కదా, ఇప్పుడు ఆ స్కిన్ ఏం చేస్తారు? స్కిన్ని సన్న కట్ చేసి ఆనియన్స్తో పాటు వేయించేసుకోవచ్చండి. ఆయిల్ వేయించుకొని మామూలుగా పకోడీ చేస్తాం కదా, చేసిన తర్వాత ఆనియన్స్తో పాటు దాంట్లో ఆయిల్ వేసేస్తారు. దానికంటే అప్పుడు మనం తిన్నప్పుడు మనకి ఏమవుతుందంటే క్లియర్గా తెలుస్తుంది ఇది తొక్క, ఇది ఫ్లెష్ అని చెప్పేసి. అది కాకుండా మనం డైరెక్ట్గా కొంచెం ఒక 2 టమాటాలు, తర్వాత తాలింపు అది వేసి, పోపు గింజలు ఏమైనా ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి పొట్టుని కూడా మనం టాస్ చేసి చల్లగా అయిన తర్వాత గ్రైండింగ్లో చేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి అరటికాయ తొక్కు పచ్చడి. మీకు అర్థమైంది కదా, అరటికాయ తొక్కు పచ్చడి మనం చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాలండి, మనీని సేవ్ చేయాలి. ఆ విధంగా వేస్ట్ చేస్తే మనీ మనకు రాదు. మనీని మనం డస్ట్బిన్లో వేసినట్టు అవుతుంది. చాలా స్పీడ్గా కట్ చేస్తున్నారు. అంటే మీరు నైఫ్ ఎక్కువ యూజ్ చేస్తారా? చాలామంది కత్తిపేటలు ఉంటాయి కదా, కత్తిపేటలు యూజ్ చేస్తారు. లేదు, నేను నైఫే యూజ్ చేస్తాను. అందుకనే స్పీడ్గా కట్ చేస్తున్నారు. ఇది పకోడా కాబట్టి ఇట్లా సన్న కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కాకుండా ఇట్లా పలచగా. అదే ఎందుకు పలచగా కట్ చేసుకోవాలి? అంటే వేగవు కదా ఆయిల్లో, తొందరగా లోపల ఉడకదు. పైన శనగపిండి ఉడికిపోతుంది కానీ ఇది ఉడకదు అనమాట. ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అరటికాయ కట్ చేసుకోవడం అయిపోయిందండి. పాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ గీత గారు వాడుతున్నారు. ఇప్పుడు ఆయిల్ వేద్దాం, డీప్ ఫ్రై చేయాలి కదా. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటారు. ఇప్పుడు మాధవి గారు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నారు. ఈ కట్ చేసిన ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వలేదు కదండి? పర్వాలేదండి, తర్వాత మేము బాగా మ్యాష్ కూడా చేసుకుంటాం. కొంచెంసేపు అలాగే ఉంచుతాం కదా, సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇది అది కాగే లోపల ఇవన్నీ కలుపుకుందాం. మనం శనగపిండి వేసుకుందాం. మాధవి గారు
నాకు ఒక చిన్న డౌట్ ఉందండి, మీరు కలుపుతున్న క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏం కావాలి మీకు? శనగపిండి, సాల్ట్ లైట్గా వేసుకుందామండి. మళ్ళీ నెక్స్ట్ ఆనియన్స్లో వేయాలి కాబట్టి కారం, అలాగే కారం పొడి స్పూన్, మసాలా పౌడర్, గరం మసాలా పొడి. ఇది ఎంతసేపు బాయిల్ అవ్వాలండి? ఒక 5-6 మినిట్స్లో బాయిల్ అయిపోతుందండి. 5-6 మినిట్స్లో బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ అయ్యే వరకు మేము గ్రీన్ చిల్లీ మరి ఆనియన్ కట్ చేసుకుందాం. శనగపిండి లైట్గానే వేసుకుందాం, ఎక్కువగా వాడకూడదు కాబట్టి గ్యాస్ లైట్గా వేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన కిచెన్లో మనం స్టవ్ వెలుగుతుందంటే గ్యాస్ సిలిండర్ కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఏంటంటే గ్యాస్ లీక్ అవుతుంది, బట్ అందరికీ తెలుస్తుంది ఆ స్మెల్. తెలిసినప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అయ్యింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నాకేం తెలియదు, నేను బ్లాంక్. ఓకే, గ్యాస్ లీక్ అవుతుంది, అలాంటి టైంలో మీరేం చేస్తారు? మన ప్రేక్షకులకు చెప్పండి. ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేస్తానండి, కరెంట్ అయితే అట్లా ఉన్నప్పుడు. పక్కన ఎవరు ఉన్నప్పుడు వెంటనే మన దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి వెంటనే కాల్ చేస్తాను. ఓకే ఓకే, 2 పాయింట్లు, 2 కూడా వ్యాలిడ్ పాయింట్సే. మెయిన్ ఏంటంటే ముందు మనం ఏదైతే మన సిలిండర్ మనకి లీక్ అయిందని మనకు అనిపించిందో ఇమీడియట్గా కనెక్షన్ తీసి సిలిండర్ని ఓపెన్ ఏరియా అంటే ఎయిర్ వచ్చే ఏరియాలో మనం పెట్టుకోవడం శ్రేయస్కరం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్గా పవర్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్స్ ఏవి కూడా ఆ టైంలో వాడకూడదు, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మొత్తం మన ఇంట్లో ఉండే విండోస్ ఏవైతే ఉంటాయో విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేయాలి, డోర్స్తో పాటు విండోస్ అన్నీ ఓపెన్ చేయాలి. తర్వాత ఇన్ కేస్ మనకి ఏంటంటే ఆల్రెడీ మంట వచ్చింది, మంట వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చాలామంది ఇళ్లలో CO2 ఇది ఉండదు, సిలిండర్స్ ఉండవు. CO2 సిలిండర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ స్ప్రే చేసామంటే మంట ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మన కుండీలు, మనం ఫ్లవర్ వాజెస్ లేదా మనం గులాబీ పూలు పెట్టుకునే మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అది కుండీ పగలగొట్టి ఆ మట్టి సిలిండర్ పైన మట్టిని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గ్యాస్ మంట ఆల్రెడీ ఫైర్ అయినా సరే ఆగిపోతుంది. ఓకే కదా, ఇలాంటి పాయింట్స్ తెలుసుకోవాలి, అందరికీ తెలియజెప్పాలి. అరటికాయలో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా బాగా, అంటే ఇది మంచి డయటరీ ఫైబర్. వంటలో ఇది ఎక్కువ యూస్ చేస్తే డైజెషన్ బాగా అవుతుంది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో పొటాషియం అండ్ మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఇది మెయిన్ డైటరీ ఫైబర్ అన్నమాట. ఇవి రెండు మనం డైలీ వాడే వెజిటేబుల్స్లో వారంలో ఒక్కసారైనా మనం అరటికాయ తింటే మన హెల్త్ని మనం సేవ్ చేసుకున్న అవుతాం. ఇది ఇప్పుడు బాయిల్ అయ్యింది. ఏం చేస్తున్నారు? మ్యాష్ చేస్తున్నారు కదా? మ్యాష్ చేస్తున్నాను. ఇది మ్యాష్ అయ్యేలా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోపల ఈ గ్రీన్ చిల్లీ కూడా సన్నగా కట్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ని చాప్ చేసుకోవాలి. ఇది ఆయిల్ వేడైందండి, మన పకోడీ వేసుకుందాం. ఓకే, వేడైంది. మీరన్నీ ముందు అరటికాయ ఫ్రై చేశారు, తర్వాత గ్రీన్ చిల్లీ చాప్ చేశారు, ఆనియన్ చాప్ చేశారు. మా ప్రేక్షకులు సర్ప్రైజింగ్గా చూస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పి, ఎందుకంటే ఆనియన్ ఫ్రై చేయలేదు, గ్రీన్ చిల్లీ ఫ్రై చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. అంటే అయిపోయిందండి, వంట అయిపోయిందా? అయిపోయిందండి, అప్పుడే జస్ట్ ఫ్రై చేశారు. ఇక్కడ ఇన్ని మసాలాలు ఉన్నాయి, అక్కడ ఆనియన్ ఉంది, ఆనియన్ చాప్ ఉంది, గ్రీన్ చిల్లీ చాప్ ఉంది. ఇది తర్వాత చేయడమే స్పెషల్ అండి. ఓకే, పకోడీ వేగిపోయిందండి, అరటికాయతో వేగింది. మళ్ళీ నేను టేస్ట్ చేసినప్పుడు అది పచ్చిగా ఉందంటే చూడండి, నూనె బాగా కాగింది కదా, ఓకే త్వరగా వేగిపోయింది అందుకని. షూర్ కదా? షూర్. మనం ఫ్రై చేసుకున్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ అని చెప్పి మనం అనుకుంటాం కదా. అవునండి, వచ్చిందండి బ్రౌన్ కలర్. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా? వచ్చింది. అంటే దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తాం కదా మన ఆనియన్స్తో పాటు. బాగా మ్యాష్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకోవాలి, పచ్చిగా ఫ్రై చేయకుండా. ఓకే, చూసారు కదండి, ఫైన్ చాప్ ఆనియన్, ఫైన్ చాప్ గ్రీన్ చిల్లీ. గీత గారు మనకి ఫ్రై చేసుకున్న అరటికాయలో వేశారు, అరటికాయని కూడా మ్యాష్ చేసుకున్నారు. తీసేద్దామండి, వేరే పాన్ పెట్టుకుందాం. ఓకే, పకోడా ఫ్రై కదా? అవునండి, ఆయిల్ లైట్గా వేసుకుందామండి, ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కదా. ఇవి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి, ఇవి ఆనియన్స్, మిర్చి. దీంట్లో కొద్ది జీలకర్ర వేసుకుందాం, దీంతో పాటు వేగిపోతాయి. ఓకే, జీలకర్ర, సాల్ట్ కొద్ది లైట్. దీన్ని బాగా కలిపి ఇందులో తగినంత సాల్ట్, కొంచెం పసుపు మీకు తెలిసి ఉంటుంది, అది యాంటీ బ్యాక్టీరియల్ కదా, ఫుడ్లో వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇది ధనియా పొడి, ఇది యాక్చువల్లీ ఎవరికైనా కోల్డ్ అయినప్పుడు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు, కోల్డ్ తొందరగా తగ్గుతుంది అని. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఇందులో ఇంకొంచెం జీలకర్ర, కొంచెం జీరా పౌడర్. ఇప్పుడు మీరు ఇన్ని మసాలాలు వేస్తున్నారు కదా, ఇంకెంత టైం పడుతుందండి?
అయిపోయిందండి. అయిపోయింది. చాలా తొందరగా చేశారు, ఎందుకంటే చాలా సింపుల్ ఐటెం. మన గీత గారు షార్ట్ కట్స్ ఐటమ్స్ ఇంట్లో చేస్తారనుకుంటాను నేను, ఎందుకంటే 5 నిమిషాలు లేదా 6 నిమిషాలులో ఈ ఐటెం మనకి రెడీ అయిపోతుంది. మనం పచ్చిమిర్చి దాంట్లో వాడలేదండి, పకోడీలో వేయలేదు కాబట్టి ఇందులో యాడ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఏమో హెల్త్కి చాలా మంచిదండి, ఒంట్లో ఉన్న హీట్ అంతా పోగొడుతుంది, బాగా చలవ చేస్తుంది అండి. గరం మసాలా పౌడర్ కూడా ఇందాక యాడ్ చేసామండి, ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇది రైస్తో కర్రీగా కూడా యూస్ చేయొచ్చు, డ్రై కర్రీగా కూడా యూస్ చేయొచ్చు, ఇంకా చపాతీలో కూడా యూస్ చేయొచ్చు. ఇది తక్కువ ఆయిల్ యూస్ చేస్తాము, అన్ని పచ్చిగా యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా తక్కువ యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో యూస్ చేసిన మసాలాలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. అరటికాయ మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చారు, అదే యాక్చువల్లీ చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉన్నది. చాలా తొందరగా చేశారు. నెక్స్ట్ ఏంటండి? దీన్ని గార్నిష్ చేసుకోవడం. ఈ ఐటమ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? మా ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకుంటున్నాను. మీ ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నారు. పకోడీలు చేసుకున్నాం కదండి, ముందుగా చేసుకున్న పకోడాలని దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇవి ఆనియన్స్తో కలిసే విధంగా కొంచెం సేపు వేయించుకోవాలండి. ఫస్ట్ దీనికి గార్నిష్ చేయండి. ఇంట్లో మీరు గార్నిష్ ప్రాక్టీస్ చేస్తారా? కార్వింగ్స్ కానీ గార్నిష్ కానీ? కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అందుకే బాగా చేస్తున్నారు. గార్నిష్ ఇవ్వండి, నేను గ్రీన్ చిల్లీ ఇస్తున్నాను గార్నిష్ చేయడానికి. మీరు ఏ విధంగా చేస్తారో చూపించండి. మీరు గ్రీన్ చిల్లీస్తో గార్నిష్ చేశారు మాధవి గారు. చూసారు కదా, ఈరోజు మన స్పెషల్ కార్వింగ్లో తర్బూజకాయ ఇస్తున్నాను. చాలా ఉత్కంఠంగా ఉంది. మీరు ఏం కార్వింగ్ చేస్తారు తర్బూజకాయతో ఒకసారి చూద్దాం. చూస్తారు కదండి, ఆ కార్వింగ్ చూస్తే నాకు బుట్ట గుర్తొస్తుంది. మరి ఆమె మరి ఏం చేస్తున్నారో ఆమె గారికి తెలుసుకుందాం. ఏం చేస్తున్నారండి? మీరు చేసి చెప్పింది కరెక్ట్ అండి. బుట్ట చేస్తున్నారంటే బాస్కెట్ చాలా బాగుంది. బాస్కెట్కి సరిపోయే డిజైన్ కూడా చేస్తున్నారు. బాస్కెట్ రెడీ అండి. చూసారు కదండి, చిన్నగా చాలా బాగుంది. ఇది బౌల్లో అయిందండి, దీనిపైన క్యాప్. ఏంటండి గీతా గారు, మీరు ఇద్దరు కూడా ముందు డిసైడ్ చేసి వచ్చారా ఏంది? ఈరోజు మ్యాష్ మెలన్ ఇస్తారు, నేను బాస్కెట్ చేస్తాను, మీరు వచ్చి బౌల్ చేయండి అని చెప్పి డిస్కస్ చేసి వచ్చినట్టు ఉంది. అంటే మ్యాచ్ ఫిక్సింగ్, నాకైతే అలా అనిపిస్తుంది మ్యాచ్ ఫిక్సింగ్ అని. మరి చూద్దాం, బాగానే చేశారు మీరు కూడా. ఒక చెప్పిచ్చారు చేతిలోకి. చూసారు కదండి, కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. అలాగే కర్రీ ఏదైతే మనం ఇచ్చామో, కర్రీ అరటికాయ ఇచ్చాము కదా, అరటికాయ భర్త కూడా రెడీ అయిపోయింది. చాలా బాగా చేశారు మాధవి గారు కూడా. మరి మీది కూడా రెడీ అయిపోయింది ఫైనల్ కదా, 100%. గీత గారు, మరి అది ఎలా తయారు చేశారో మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. ముందు అరటికాయని చెక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2-3 స్పూన్ ఆయిల్ వేసి అది కాగాక అరటికాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఈ ముక్కల్ని స్మాష్ చేశాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి కలిపి ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మరి మాధవి గారు, మరి అది ఎలా తయారు చేశారో మా ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. అరటికాయ పకోడీ ఫ్రై తయారు చేసే విధానం. ఈ అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. అరటికాయ ముక్కల్లో శనగపిండి, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ వేసి కలిపి కాగిన నూనెలో వేసి వేయించాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా వేగిన పకోడీలు వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి.